గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అధికార కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ను ఇస్తాంబుల్, సింగపూర్లా అభివృద్ధి చేస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మంచినీటి సమస్య, రోడ్లు, మురికివాడల పరిస్థితి, పేదలకు ఇండ్ల పంపిణీ వంటి అంశాలను పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ విస్తరిస్తా ఉంది. దేశంలో అనేక నగరాలతో పోల్చి చూసినట్లయితే హైదరాబాద్ ఇటు సంగారెడ్డి వరకు, ఇటు చౌటుప్పల్ వరకు, ఇటు తూప్రా నుంచి మరి జడ్చర్ల వరకు కూడా ఐటీ సెక్టార్లో కానీ, రెసిడెన్షియల్ సెక్టార్లో కానీ, కమర్షియల్ సెక్టార్లో కానీ విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ హైదరాబాద్ మౌలిక వస్తువులు ఆ విషయంలో మాత్రం పూర్తిగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రకటనలు మాత్రము చేస్తున్నారు తప్ప, మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప హైదరాబాద్ సంబంధించి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగదు. గతంలో కేసీఆర్ ఉన్న 10 రోజులు 10 సంవత్సరాలు కూడా నేను ఇది సింగపూర్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా, లండన్ చేస్తా, వాషింగ్టన్ చేస్తా, న్యూయార్క్ చేస్తా, అద్భుతంగా అనేక రకాలుగా మాట్లాడారు. కానీ ఈరోజు హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ఎక్కడ వేసిన గొంగడు అక్కడ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా కనీసం మంచినీటి సమస్య కానీ, లేకపోతే రోడ్ల సమస్య కానీ, మురికివాడల సమస్య కానీ, పేదలకు ఇళ్ల సమస్య కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. హైదరాబాద్ లో ప్రభుత్వ స్కూళ్లు ఏ రకంగా ఉన్నాయో మనకు తెలుసు. ఎప్పుడు ఏ బిల్డింగ్ కూలిపోతుందో తెలియని పరిస్థితి. సిటీలో భాగస్వామ్యం చేస్తారు హైటెక్ సిటీలో, అక్కడ మాత్రమే బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్, రోడ్డు మీద రోడ్డు, రంగు మీద రంగు, రోడ్డు మీద ఫ్లైఓవర్, ఇది మాత్రమే హైదరాబాద్ లో మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ లో వర్షపు నీటికి సంబంధించి చాలా పెద్ద మాటలు మాట్లాడింది కేసీఆర్. ఈరోజు అసెంబ్లీ ఎదురుగా తీసుకున్నా, రాజ్భవన్ ఎదురుగా తీసుకున్నా, ప్రగతి భవన్ ఎదురుగా తీసుకున్నా, ఏ రోడ్లో తీసుకున్నా వర్షం చుక్క వర్షం పడిందంటే రోడ్లన్నీ నదులుగా మారుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో. కారణం చాలా సింపుల్. ఎక్కువ వర్షం వస్తే ఏం చేయలేము. చిన్న వర్షాలు పరిస్థితి వస్తుందంటే వర్షపు నీటి కాలువలు గత 10 సంవత్సరాలుగా సిల్ట్ తీసే పరిస్థితి. అది కాలువలు కానీ, పైప్ లైన్ కానీ, టెక్నాలజీ కూడా లేదు. కాంట్రాక్టర్లకు 100 కోట్లు ఇస్తే మాన్యువల్ దగ్గర మట్టి తీస్తారు, వర్షం నీటి కాలువలకు సంబంధించి పక్కన పెడతారు, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మాన్యువల్ పెట్టారు. దీని వెనుక 100 కోట్ల రూపాయల ఖర్చు. గతంలో శాసనసభలో కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, కేసీఆర్ ఉన్నప్పుడు, మరి ఇప్పుడు కూడా అనేక ఉత్తరాల ద్వారా కానీ ఈ ప్రభుత్వానికి టెక్నాలజీ వాడండి, పైప్ లైన్లో అది అండర్గ్రౌండ్ పైప్ లైన్ వర్షపు నీటి కాలువ స్టామ్ వాటర్ దానికి పరిష్కారం చేయండి అంటే అది కూడా అంతంత మాత్రం.